లూకాసు వార్త 23:46. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 7వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క జీవిత ప్రస్థానాన్ని ముగిస్తున్నటువంటి సందర్భంలోకి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన మానవుల కొరకు ఆయన తలపెట్టిన కార్యాన్ని సమాప్తం చేస్తూ ఉన్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చూడండి, ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ తండ్రి ఎవరండి అనేటువంటి ఆలోచన మీకు కలగచ్చు. ఇక్కడ తండ్రియు కుమారుడు కూడా ఏకమై ఉన్నాము అని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. చూడండి, త్రిత్వాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం ఈ రోజున ముగ్గురు దేవుళ్ళని పూజించట్లేదు, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 రూపాలు ఒక కలిగినటువంటి ఆ యొక్క అద్భుతమైన ట్రైన్ ఇన్ గాడ్ అని అన్నారు. త్రియేక దేవుడు మనము ఆరాధన చేస్తున్నాం. ఆది నుంచి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా తండ్రి, కుమారుల, పరిశుద్ధాత్మని యొక్క ప్రస్తావన మనం కనబడుతూ ఉంటుంది. మన పోలిక చొప్పున నరుని చేయుదుము అన్నాడు యేసు ప్రభువు. దేవాదేవుడు అనుకుంటున్నాడు, మన పోలిక చొప్పున నరుని చేయుదుము అంటే ప్రభుతో పాటు 3 ఎంటిటీస్ అక్కడ కనబడతా ఉన్నాయి. తండ్రి అనేటువంటిది పరలోక రాజు ఉన్నప్పుడు తండ్రి అని పిలువబడ్డాడు. ఆయన సర్వమానవాళి పాపప్రక్షాల నిమిత్తం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వాక్యం ఏంటిది శరీరధారికి లోకానికి వచ్చాడు, కుమారుడికి లోకానికి వచ్చాడు. మనుషులతో ఆయన నివసిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా ఆయన పిలువబడ్డాడు. తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానటువంటి మాటను మీరు యోహాను సువార్త 10:30 నేను తండ్రి ఏకమైనాను వారితో చెప్పాను. కానీ ఎందుకు తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకునిచున్నాను అన్నాడంటే, మరణ భయాన్ని మన నుంచి తొలగించడం కొరకు దేవాదేవుడు ఆ మాటను పలకడం జరిగింది. ఒకప్పుడు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెడతామండి. ఈ లోకాన్ని మనం కూడా విడిచిపెడతాం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో మరణ భయము మన నుంచి తీసివేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను చెప్పాడు. మనం కూడా ఒకనాడు ఏ నాటికైనా పరలోక రాజ్యానికి చేరాలి. యేసు ప్రభువారు మరణాన్ని తిరిగి జయించినటువంటి దేవుడు. ఆయన పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. హీ కాంకర్డ్ గ్రేవ్, హీ కాంకర్డ్ సిన్, హీ కాంకర్డ్ ఆల్ ద పొలిటికల్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో సమస్తాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తున్నాడు తెలుసా, డోంట్ ఫియర్ ఫర్ డెత్. మరణానికి కూడా మీరు భయపడనక్కర్లేదు. మనం అందరికీ వచ్చేటువంటిదే. చెప్తున్నా, నేను ఒకనాడు మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాడు మరణిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను తండ్రికి ఎందుకు అప్పగిస్తున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణపు ముళ్ళను విరిచినటువంటి సజీవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని తిరిగి జయించినటువంటి వాడు. నిజంగా నా ఆత్మ నీకు అప్పగించుచున్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజులు తిరిగి లేచాడు. 3 రోజులు తిరిగి లేచాడు. అందరికీ చెప్తున్న విషయం ఏంటి తెలుసా, మీరు నిరీక్షణ ఇతరుల మీద దుఃఖించొద్దని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఒకనాడు మనం కూడా దేవునితో ఉంటామనే గొప్ప నిరీక్షణ. ఒకవేళ నీ బిడ్డను కోల్పోయినట్లయితే, నీ భర్తను కోల్పోయినట్లయితే, నీ తల్లిని కోల్పోయినట్లయితే, నిజంగా వారిని మరలా పరలోక రాజ్యంలో మనం చూడబోతున్నాం. దేవుడు అంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. మరణానికి భయపడినక్కర్లా. ఈరోజు నిజమైన క్రైస్తవుడు మరణానికి భయపడినక్కర్లా. ప్రపంచంలో అందరూ మరణం అంటే భయపడతారు, కానీ యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు, యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం మీద విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు రక్తం చేత తమ వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు మరణానికి భయపడినక్కర్లేదు. డెత్ ఈజ్ నాట్ ఎన్ ఎండింగ్ టు అవర్ లైఫ్, బట్ డెత్ ఈజ్ ద ప్రమోషన్ టు ద ఎటర్నిటీ. హల్లెలూయా. ఈరోజు మరణం అనేది మన జీవితాన్ని ముగింపు కానే కాదు. మరణం అనేది నిత్యత్వానికి ఒక సింహద్వారం. మనము నిత్యత్వానికి వెళ్ళటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మరణమే ఒక సింహద్వారం. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ డెత్ మై డియర్ బ్రదర్స్. ఈరోజు క్రైస్తవులకు కొన్ని గొప్ప నిరీక్షణ ఏంటి తెలుసా, మన ప్రభు మన నుంచి మనల్ని తిరిగి లేపుతాడు. మనం ఎప్పుడైతే ఆయన రక్తం చేత కడగబడి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో విశ్వాసం నుంచి రక్షణ పొందినటువంటి వారంగా ఉన్నట్లయితే మరణం కూడా మనల్ని ఏమీ చేయలేదు. మరణాన్ని తిరిగి జయించేటువంటి గొప్ప కృపను ప్రభు ఇస్తాడు. నిజంగా ప్రభు ఆయన మరణించి 3 రోజులు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని తిరిగి జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ మూలు ఎక్కడ. మరణానికి ఉన్నటువంటి శక్తిని నిర్వీర్పరిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆలోచన చేయండి, ఆలోచన చేద్దాం. త్రాసుపాముకు ఉన్నటువంటి ఆ కూరలు పీకేస్తే మనం కూడా మెళ్ళ వేసుకోవచ్చా? పాము ఏం చేయలేదు, బతికుంటుంది, కానీ దాని కూరలు పీకేశారు. ఒకవేళ కాటేసినా మనకేమన్నా విషయం లోపలికి వెళ్తుందా? మనం కూడా మెళ్ళ వేసుకోవచ్చుగా. యాటమ్ బాంబ్ ఉంది, దాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ ఏ టాయ్. ఇంకా దానిలో శక్తి లేనప్పుడు, నిర్వీర్యం అయినప్పుడు యాటమ్ బాంబ్తో మన పిల్లలు కూడా ఆడుకోవచ్చు. దేవుడు చేసింది అదే. తన మరణం ద్వారా ఏం చేశాడంటే, మరణంని ఏం చేశాడంటే ఒక చిన్న ఆట బొమ్మగా మార్చేశాడు ఆయన. మరణానికి ఉన్న శక్తి నిర్వీర్యం చేశాడు. తేలుకున్న కొండని పీకేస్తే తేలు మన ఏం చేయలేదు. పాముకున్నటువంటి కూరలు పీకేస్తే పాము మనల్ని ఏమీ చేయలేదు. యాటమ్ బాంబుని ఏం చేయాలి, అందులో ఉన్న శక్తిని కనుక నిర్వీర్యం చేస్తే యాటమ్ బాంబు మనల్ని ఏం చేయలేదు. యేసు ప్రభువు చేసిందంటే అదే చేశాడు. ఆయన మరణానికున్న శక్తిని నిర్వీర్యం చేశాడు. ఇంక నీకో మాట నేను చెప్తున్నాను, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళాడు ఆయన. ఒక సత్యం మనం నేర్చుకోవాలి, మనందరూ కూడా దేవుని సముఖం నుంచి వచ్చాం.
మరలా అదే దేవుని సముఖానికి వెళ్ళిపోవాలి. నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతావు అన్నాడు. జీర్ణించుకోవడం కొద్దిగా కష్టమే. ఇలాంటి వాక్యాలు వినటం కష్టంగానే ఉంటాయి. మరణం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా మనం ఏనాటికైనా దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి, ఏనాటికైనా దేవుని సముఖానికి వెళ్ళిపోవాలి, ఆత్మ దయచే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నప్పుడు వినటానికి కొద్ది ఇబ్బందిగానే ఉండొచ్చు. కానీ సత్యం కొన్ని సందర్భాలు అలాగే ఉంటుంది. సత్యం జీర్ణించుకోలేము. కానీ ఆ జీర్ణించుకుని సత్యాన్ని మన జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో దీవెన ఆశీర్వాదం పొందుతాం. యేసునాథుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే తిరిగి వెళ్ళాడు. యోహాను సువార్త 16:20లో నేను తండ్రి యొద్ద నుంచి బయలుదేరి లోకమునకు వచ్చున్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను లోకానికి, మరలా లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఈ సత్యాన్ని అందరూ కూడా గమనించాలి. ఈరోజు నా పుట్టుట గిట్టుట కొరకే పునరపి జననం పునరపి మరణం చెప్తున్నా. నేను ఒకనాటికి సమాధిలోకి వెళ్ళాల్సినటువంటి వాడిని, వింటున్న మీరు సమాధిలోకి వెళ్ళాల్సినటువంటి వారే. కానీ నీ మరణానికి నువ్వు సిద్ధపడ్డావా? నీ మరణానికి నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు సిద్ధపడిన వ్యక్తివి అయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఈరోజున మనం దేవుని దగ్గరికి చేరాలి. దేవుని దగ్గరికి చేరాలి. ఆత్మ దయచే దేవుని దగ్గరికి చేరాల్సినటువంటి వారమే. కానీ మనకు నిరీక్షణ ఏంటి తెలుసా? ప్రభు రాజ్యంలో యుగాలు మనం ఉంటాం. ప్రభు రాజ్యంలో మనం యుగాలు తరతరాలు ఉంటామన్న గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. సో ఈ యొక్క మాట చెప్పడంలో మరొకసారి ఆ ప్రవచనాలు నెరవేర్పు కూడా ఆయన చేశాడండి. ఈ ప్రవచనం ఎక్కడ రాయబడిందంటే కీర్తన 31:5లో నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని ప్రభు మాట్లాడాడు. నేను కంక్లూడ్ చేస్తున్నాను నా వర్తమానాన్ని. దైవజనాగమ, ఈ యొక్క 7 మాటల్లో దేవుని యొక్క అమితమైన ప్రేమ కనబడతా ఉంది. ఆయన మన కొరకు చేసిన త్యాగం కనబడతా ఉంది. ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు? ఈ 7 మాటల యొక్క సారాంశం ఏంటంటే నువ్వు నేను ఆయన వైపు తిరగాలి, రక్షణ పొందాలి. ఒకవేళ ఇంకా పాప జీవితాన్ని జీవిస్తూ లోకంలో జీవిస్తున్న వ్యక్తులు అయితే ఆయన వైపు తిరగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన ప్రేమను ఆయన రుజువుపరిచాడు. ఏ ఒక్కరు చూపించిన ప్రేమను ఆయన రుజువుపరిచాడు. దేవుడు ప్రేమమయుడు. నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన తన యొక్క ప్రాణాన్ని మన కోసం అర్పించాడండి. ప్రేమిస్తున్నాను మాటలు చెప్పడం ఈజీయే, కానీ ప్రేమ వెనకాల త్యాగం ఉండాలి. ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పుడు త్యాగం కనపరచాలి. యేసు ప్రభువు వారు ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆయన ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చాడు. తన ప్రాణం మన కోసం అర్పించాడు. ఎందుకయ్యా నువ్వు మరణించావంటే నీ కొరికే మరణించానని ప్రభు మాట్లాడతాడు. ఇది ఒక మాట నేను చెప్పనివ్వండి. యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రేమను మనపై కనుపరిచాడు. ఆయన మనస్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన మనస్థానాన్ని ఆయన తీసుకోవడం ఉద్దేశం అంటే మనల్ని ఆయన స్థానంలో ఉంచాలని. ఆయన రిక్తుడిగా మారాడు. నిజంగా దాసుని స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన ప్రేమను ఆయన కనుపరిచాడు. ఆయన తన ప్రేమను మనపై కనుపరిచాడు. ఒకవేళ ఏ దోషము లేనటువంటి ఆయన మన కోసం ఆయన శిలువలో తన యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చారు. చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. అదేంటంటే చాలా కాలం క్రితం ఇంగ్లాండ్ దేశంలో రాజు దగ్గర ఒక కోశాధికారి ఉండేటువంటి వాడు. ఆ వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉన్నాడు. వాస్తవానికి రాజు అతని మీద బాధ్యత ఉంచాడు. కానీ అతడు ఆ యొక్క ధనాగారంలో కొంత ధనాన్ని దుర్వినియోగపరిచాడండి. ఆ విషయం కాస్త రాజుకు తెలిసింది, నేరం బయటపడింది. వెంటనే ఆ వ్యక్తికి ఒక మరణశిక్ష వేసేశారు. ఇంత డబ్బును ఆ వ్యక్తి దుర్వినియోగపరిచాడని చెప్పి మరణశిక్ష వేస్తే సో ఈ యొక్క విషయం రాజ్యం అంతా తెలిసింది. ఈ యొక్క విషయం జరగకముందు ఆ వ్యక్తి ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేయబడతాడు. అంటే ఎంగేజ్మెంట్ అవుతుంది ఒక స్త్రీతో. ఈ విషయం కూడా ఆమెకు తెలిసింది. నా భర్త కాబోతున్న భర్త ఈ నేరం చేశాడు. అందుని బట్టి రాజు ఈ మరణశిక్ష విధించాడు. ఆ దేశంలో మరణశిక్ష ఎలా విధిస్తారంటే ఆ యొక్క దేశాల్లో పెద్ద పెద్ద కథీడ్రల్స్ ఉంటాయి. కథీడ్రల్స్ అంటే పెద్ద పెద్ద చర్చ్లు ఉంటాయి. ఆ చర్చ్ దగ్గర వాళ్ళకి ఏం చేస్తారంటే మరణశిక్షలు వేస్తారండి. ఆ మరణశిక్ష వేస్తే మీరు గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా కానీ కొన్ని దేశాలకు వెళ్తే కొన్ని మసీదుల దగ్గర మరణశిక్షలు వేస్తారు. సో ఇంగ్లాండ్ దేశంలో కూడా మరణశిక్షలు చర్చెస్ దగ్గర, కెథీడ్రల్ దగ్గర వేస్తారు. సో అక్కడ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే సో ఆ వ్యక్తికి ఎంతైతే వయసు ఉంటుందో అంత వయసు ఆ గంటలు కొడతారండి. ఆ కెథీడ్రల్ మీద పెద్ద గంట ఉంటుంది. ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలన్నా మరణశిక్ష వేయాలన్నా సరే మొదట ఆ గంటలు కొడతారు. ఆ గంటలు కొట్టడం ద్వారా ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఆ గంట వినబడినప్పుడు ఓహో పలానా వ్యక్తి చనిపోతున్నాడు అనే విషయం తెలియటం కొరకు ఆ గంటలు కొడతారు. ఒకవేళ అతని చనిపోయే ముందు ఆ గంటలు కనుక వినపడకపోతే ఆ మరణాన్ని రద్దు చేస్తారు. ఇలాంటి సందర్భంలో ఆ ప్రియుడిని బాగా ప్రేమించినటువంటి ఆ అమ్మాయి నేను ఎలాగైనా సరే నా భర్తను కాపాడుకోవాలి. ఆమె ఒక క్రైస్తవురాలు, రక్షణ పొందిన క్రైస్తవురాలు. ఆమె అనుకుంది ఎంగేజ్మెంట్లో మేమిద్దరం కూడా జత చేయబడ్డాం భార్యాభర్తలుగా. సో మేమిద్దరం కూడా ఉండాలని తీర్మానించుకున్నాం. నా భర్తకి ఇలా మరణశిక్ష విధించబడింది. కానీ ఆ వ్యక్తి
మరణించినా మేము కలిసి తిరిగి దేవుని సన్నిధిలో బ్రతకాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తికి మరి రక్షణ లేదు, ఆ వ్యక్తికి పాపక్షమాపణ లేదు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోలేదు ఆ వ్యక్తి. మరి ఎలా రక్షించాలి? ప్రేమను చూపించాలి. ఆ వ్యక్తి రక్షించబడాలంటే నేను అతని కొరకు నేను ప్రాణత్యాగం చేస్తే అతను బ్రతికితే రక్షించబడతాన ఉద్దేశంతో ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఏ రోజైతే తన యొక్క ప్రియుణ్ణి, తన భర్తను ప్రభుత్వం వారు చంపాలని ఉద్దేశం కలిగి ఉన్నారు ఆ రోజున, సో ఆ రాత్రి ఆమె చర్చ్ పైకంతా వెళ్ళిపోయింది. నా కెథడ్రల్కి ఆ పైకి దాకా వెళ్ళిపోయి, ఆ గంట దాకా వెళ్ళిపోయింది. ఆ గంట ఎంత పెద్దదంటే ఒక్కసారి తాడుతో లాగితే సుమారు ఆ ఊరంతా వినపడేటువంటి పెద్ద గంట అనమాట. ఆమె అనుకుంది, ఈ యొక్క గంటలు గనక వినిపించబడకపోతే, ఈ గంటలు వినిపించకపోతే నా ప్రియుడు బ్రతుకుతాడు. నేను ఆల్రెడీ లెటర్ రాశాను, ఆ లెటర్ చదవగలిగితే రక్షించబడతాను ఉద్దేశంతో ఆ అమ్మాయి లెటర్ రాసి నిజంగా అతనికి పంపించి ఆ యొక్క కెథడ్రల్ మీదకి వెళ్ళిపోయింది. మరి ఎలా వెళ్ళిందో తెలియదు, అంత ఎత్తు ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ గంటను మోక్కుండా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ గంట దగ్గరికి వెళ్ళింది. ఉదయాన్నే 7 o'clockకి మరణశిక్ష విధించేటువంటి సమయం. సెక్స్టన్ వచ్చాడు. సో అతని యొక్క నేరాన్ని చదివి గంటలు కొట్టడం ప్రారంభించాడు. గంట కొడుతున్నాడు కానీ, తాళ్ళు లాగుతున్నాడు కానీ గంట మోగట్లేదు. ఏంటి ఏమైందని చెప్పి అనుకున్నారు. మళ్ళా లాగాడు బలంగా, కానీ గంట మోగట్లేదు. టైం గడువు కాస్త అయిపోతా ఉంది. అయితే అందు కొట్టాడు కానీ ఒక్క గంట కూడా మోగట్లేదు. అలా కాసేపటికి నిజంగా అంత ఎత్తైన ప్రాంతం నుంచి ఒక శరీరం కింద పడిందండి. రక్తసిక్తం అయిపోయింది ఆ శరీరం అంతా కూడా. తలంతా పగిలిపోయి ఉంది. నిజంగా ఆ తల భాగంలోంచి నిజంగా మెదడు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఆ శరీరం అంతా కూడా నలిగిపోయిన పరిస్థితి. నిజంగా ఆమె యొక్క డ్రెస్లో ఒక లెటర్ రాయబడింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు తేరు చూసేటప్పటికి ఆ లెటర్లో ఏమని రాసిందో తెలుసండి? నా ప్రియ హస్బెండ్, నా ప్రియుడా, ఈ విషయం తెలిసినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను. నేను రక్షణ పొందాను, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నిశ్చయిత ప్రభు నాకు ఇచ్చాడు. మీకైతే రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. సో ఈ లెటర్ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ గురించి, నేను నీ కోసం ప్రాణత్యాగం చేసింది ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడాలని, నువ్వు మార్పు చెందాలని, నీ దేవుని రాజ్యానికి నువ్వు చేరాలనే ఉద్దేశంతో ఈ త్యాగం నేను చేశాను. నేనైతే ఈ ప్రాణత్యాగం చేయడంలో ఉద్దేశం, నేను రక్షణ పొందానని దేవుని రాజ్యానికి వెళ్తాను. నేను మరలా నువ్వు కలుసుకోవాలంటే నువ్వు కూడా రక్షణ పొందాలి. నేను మరలా కలుసుకోవాలంటే నువ్వు రక్షణ పొందాలి, లేకపోతే నేను ఎప్పటికీ కలుసుకోలేమని చెప్పి లెటర్ రాస్తే, అక్కడే ఆ యవనస్తుడు నా కోసం ఇంత ప్రాణం త్యాగం చేస్తున్నటువంటి ఈమె ఎంత గనురాలు, ఎంత ప్రేమమూర్తి అని చెప్పి ఆమె యొక్క శవం మీద పడి ఏడుస్తూ తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడట. ఎందుకు మాట చెప్పాను తెలుసా? తను రక్షించడం కొరకు ఆ అమ్మాయి, ఆ ప్రియురాలు తన ప్రాణాన్ని అర్పించింది. నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన రక్తాన్ని కార్చారు, తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చారు, తన ప్రాణం మన కోసం పెట్టాడు. ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోగలుగుతావా? ప్రార్థన చేసుకుందాం.